ఈ వీకెండ్ కి ఈ ఒక పర్ఫెక్ట్ వాచ్ 29. లెట్స్ డికోడ్. అలా ఓపెనింగ్ షాట్ ఏమో ఇన్ అ టైమ్ బిఫోర్ ద అరైవల్ ఆఫ్ టిండర్, బంబుల్ అండ్ ఓయో అని చెప్పి అలా ఓపెనింగ్ షాట్ అలా పడిపోతుంది అనమాట. అండ్ తర్వాత వచ్చే మూవీ హాఫ్ ఆఫ్ ద మూవీ మొత్తం వాయిస్ ఓవర్ త్రూ రన్ అయితే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ అంతా ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ తీసుకొని వస్తాడు అనమాట. ఈ మూవీలో అయితే కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేశాడు. ఒక 8-9 పార్ట్స్ గా డివైడ్ చేసి ఉంటాడు. పార్ట్స్ కి కొన్ని నేమ్స్ ఇచ్చాడు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు దానిలో. వెన్ ఇట్ కమ్స్ టు ద క్యారెక్టరైజేషన్, మేల్ లీడ్ యాక్టర్ రికగ్నిషన్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది అనమాట. అసలు అతను ఏంటి, అసలు అతను ఎవరు, ఎట్లా రికగ్నైజ్ చేస్తారు, అతని ఐడెంటిటీ ఏంటి, ఆ ఐడెంటిటీ కోసం వెతుక్కుంటూ ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతాడు అనమాట. వీడికి ఏం అవ్వాలి, ఏం అచీవ్ చేయాలి అనేది వీడికి ఏం తెలియదు అనమాట. సో ఏమంటారు అవుతుంది అప్పుడు లైఫ్లోకి. మేల్ లీడ్ ఏజ్ ఏమో 29 ఉంటుంది, అమ్మాయి ఏజ్ ఏమో 21 సంథింగ్ అరౌండ్ 29-21 అట్లా అనుకున్నారు. అట్లా కాదు, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ప్లాట్ అనుకుంటారు, కానీ ప్లాట్ అది కాదు. మీ మూవీ అంతా ఒక లెక్క అయితే ఆ హాఫ్ అన్ అవర్ ఆ క్లైమాక్స్ పార్ట్ అనేది ఉంటుంది చూసారా, క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ పార్ట్స్ అన్ని ఆ చిన్న డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఆ డీటెయిల్స్ ని ఎలా కనెక్ట్ చేశాడు అనేది చాలా బాగా, ఆ డాట్స్ అన్ని కనెక్ట్ అయినప్పుడు ఆ కొన్ని ఆ హై మూమెంట్స్ హై అనిపిస్తుంది అనమాట. ఆ డాట్స్ అన్ని కనెక్ట్ అయినప్పుడు చాలా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇది ఎక్కడ చూసింది ఎంత ఉంది అని అనిపించదు. నాకైతే ఆ పార్ట్స్ చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ ఎండ్ కార్డ్ లో ఆ కోట్ పడ్డాక కథం ఇక అయిపోయింది. ఇక నీట్ క్లీన్ స్టోరీ, నీట్ వల్గారిటీ అనేది వల్గర్ గా ఏమంత అనిపించదు. రీసెంట్ గా చూసిన లవ్ స్టోరీస్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఐ లైక్ ఇట్. అఫ్ కోర్స్ మీరు ఖచ్చితంగా ఈ మూవీని వాచ్ చేయండి.